హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకి జైలు శిక్ష అని చెప్పేసి అయితే మనమైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఒక రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయనని అలాగే పిలుస్తుండడం కూడా జరిగింది. అంటే ఏ విషయం ఉన్నా సరే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఇండస్ట్రీలో, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కళ్ళు మూసుకొని చెప్పేస్తారు రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి. సో రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన ఒక కేసు విషయానికి సంబంధించి ఇప్పుడు 6 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అసలు ఇప్పుడు ఈ వివాదానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అని మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఇది 2018లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. అసలు ఆ ఇన్సిడెంట్ ఏమైంది అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సినిమాలకు, అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి తర్వాత ఒకటి ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. వరుసగా వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మొన్ననే చూసాం రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా మంది, అంటే పోలీసులు కూడా ఆయన తీసుకువెళ్ళడం జరిగింది, విచారించడం జరిగింది. చూస్తూనే ఉన్నాం. సరే చూద్దాం ఆ కేసు విషయం ఏమవుతుందో అనుకునే టైంలో సడన్ గా ఈ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. నిజంగా అందరినీ షాక్ కి గురి చేసిన విషయం అని చెప్పొచ్చు. ఏకంగా రామ్ గోపాల్ వర్మకి 3 నెలల జైలు శిక్ష అని చెప్పేసి అయితే ఖరారు అయిపోయింది అని చెప్పేసి అయితే మనకైతే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అసలు ఈ విషయం ఏమైందంటే 2018లో చెక్ బౌన్స్ కేసు అయితే నమోదైందనమాట. అది కూడా అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో ఈ విషయం మీద ఆయన మీద కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది. మరి ఈ విషయం మీద ఆయన స్పందించారా అని అంటే స్పందించలేదని చెప్పొచ్చు. కోర్టు ఆయనకు చాలా రకాలుగా, అంటే మీరు విచారణకి హాజరవ్వాలని చాలాసార్లు ఆ 2018 నుంచి ఇప్పటి వరకు చాలా రకాల నోటీసులు అయితే పంపించడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు. అలాగే ఆయనకి 3.72 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలి, లేదంటే కఠినమైన జైలు శిక్ష అయితే ఉంటుంది, ఖచ్చితంగా 3 నెలల జైలు శిక్ష అయితే మీరు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి ఆయనని హెచ్చరించినా కూడా దానికి కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు. సో ఏమి చేసింది లేక ఈ కోర్టు అయితే, అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే విధించి రామ్ గోపాల్ వర్మకి 3 నెలల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. సో ఈ నష్టపరిహారం చెల్లించలేదు. అలాగే ఆయన కోర్టు ఏవైతే నోటీసులు ఇచ్చిందో వాటికి కూడా రియాక్ట్ కాకపోవడంతో, హాజరు కాకపోవడంతో ఈయన మీద అయితే ఈ కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది. మరి దీని మీద ఈయన ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది అయితే మనం చూడాలి. ఇప్పుడే మనం, అంటే ఒక 2 రోజుల నుంచి రామ్ గోపాల్ వర్మ ఒక ఎమోషనల్ అవ్వడం జరిగింది. అంటే ఆయన అంటే మనం పాస్ట్లో చూసుకుంటే ఆయన సినిమాలు చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన సినిమాలు ఉన్నాయి. అంటే పాటలు కానీ, మూవీస్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ చాలా మందికి చాలా ఇష్టం. క్షణక్షణం కానీ, రక్త చరిత్ర కానీ, అసలు అంటే ఆసమ్ డైరెక్టర్ అనే పేరు ఉందన్నమాట. శివ సినిమా కానీ, అంటే ఎవర్ గ్రీన్ సినిమాలు తీసిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. కానీ ఈ మధ్య కాలంలో తలా తోక లేని కొన్ని సినిమాలు తీస్తూ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇంకెంత రెట్టింపుతో ముందున్నాడని చెప్పొచ్చు అనమాట. ఏవి పడితే ఆ సినిమాలు తీస్తూ ఒక గుర్తింపు లేని డైరెక్టర్గా ఇప్పుడు రీసెంట్గా ఉన్న డైరెక్టర్స్లో ఈయన ఒకరని చెప్పొచ్చు. సో దానికి పశ్చాత్తాపడి నేను సత్య సినిమా చూస్తున్న ఆ కన్నెంపట నీళ్ళు వచ్చాయి అని చెప్పేసి అయితే ఆయన అంటూ ఉన్నాడు అనమాట. సో సత్య సినిమా చూసిన తర్వాత నేనైనా ఈ సినిమా తీసింది అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. సో ఇప్పటి నుంచి నేను ఒక మంచి సినిమా తీయాలని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ది బెస్ట్ డైరెక్టర్ అవ్వాలి, నా నుంచి ఒక మంచి సినిమా మీకు అందించాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానని రామ్ గోపాల్ వర్మని స్వయంగా చెప్పడం జరిగిందనమాట. సో ఆయన గురించి సంబంధించిన కొన్ని వార్తలు కూడా వచ్చినాయన్నమాట. వెంకటేష్ అలాగే అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ మూవీని అయితే తెరకెక్కించబోతున్నారని చెప్పేసి అయితే ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. మరి అది ఎంతవరకు నిజం అనేది అయితే తెలియదు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ బ్రేకింగ్ న్యూస్ అయితే అందరికీ షాకింగ్ గానే చెప్పొచ్చు. సో రామ్ గోపాల్ వర్మకి 3 నెలల జైలు శిక్ష, అది కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. ఇది 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. 2018లో జరిగిన ఆ చెక్ బౌన్స్ విషయం ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన చాలా నోటీసులు వచ్చినా ఆయన పట్టించుకోకపోవడం, అలాగే నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో ఏకంగా ఆ కోర్టు కొంచెం కన్నెర చేసి ఆయనకైతే నాన్ బెయిలబుల్ వారెంట్ విధించి 3 నెలల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. మరి ఆయనని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు జైలుకి తీసుకెళ్తారు, లేదంటే మళ్ళీ ఏమైనా అప్లై చేసుకొని ఆ వారెంట్ నుంచి తప్పుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అయితే మనకు ప్రస్తుతం ఎలాంటి
ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. మరి ఆయన ఇంటి దగ్గర సిచ్యువేషన్ అయితే ఎలా ఉందో మనమైతే చూడాలి. మరి ఆయన దీనికి రియాక్ట్ అవుతాడా, సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెడతాడా, అంటే ఏ విషయం జరిగినా ఏం జరిగినా అసలు ముక్కుసూటిగా ఎవరిని పట్టించుకోకుండా ఫస్ట్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండేది ఎవరంటే రామ్ గోపాల్ వర్మ అనమాట. మరి దీని మీద ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, జైలుకి వెళ్తారా, 3 నెలల జైలు శిక్ష అనుభవిస్తారా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి.